క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము యేసు దివ్య హృదయ మహోత్సవాన్ని కొనియాడుచూ ఉన్నాము. ఈ యొక్క యేసు ప్రభుని యొక్క హృదయమును మనం చూసినట్లయితే ఆ యొక్క హృదయం పైన ఒక ప్రేమాగ్ని జ్వాల రగులుతూ ఉంటుంది. అంటే ఆ జ్వాల, ఆ ప్రేమాగ్ని జ్వాల ఎప్పుడు కూడా మన కోసము వెలుగుతూ మండుతూ ఉంది అని మనకు అర్థమవుతుంది. అది ఎప్పుడు కూడా చల్లారదు అని మనకు అర్థమవుతుంది. ఇంకా మనం చూసినట్లయితే ఆ హృదయం పైన ఒక శిలువ ఉంటుంది. ఆ శిలువ యేసు ప్రభు చేసిన త్యాగానికి గుర్తుగా మనకు కనిపిస్తుంది. ఆ యొక్క హృదయం చుట్టూ ఒక ముళ్ళ కిరీటము మనకు కనిపిస్తుంది. ముళ్ళ కిరీటము మనము ఆయన ఒక రాజని, అంతేకాదు ఆ యొక్క మనము తప్పులు చేసినప్పుడు లేకపోతే పాపం చేసినప్పుడు ఆ యొక్క ముళ్ళు ఆయన హృదయాన్ని ఇంకా గాయపరుస్తున్నాయని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ యొక్క ప్రభువు నిరంతరము మనల్ని ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన హృదయము ఎప్పుడు కూడా కారుణ్యముతో నిండి ఉంది అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ ప్రభువు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనము కూడా తిరిగి ఆ యొక్క ప్రేమకు ప్రతిస్పందన చూపించాలి. ఆ విధంగా మనము చూపించగలిగినప్పుడు ప్రభువు దగ్గరికి, ఆయన చెంతకు మనం రాగలిగినప్పుడు ఆ ప్రభువును మనము సంతోషపెట్టగలుగుతామని మనము అర్థం చేసుకోవాలి. మనము ఈనాడు పట్టణాలను చూసినట్లయితే మొదటి పట్టణము నిర్గమాకాండము నుంచి తీసుకోబడింది. రెండవ పట్టణము రోమిలకు రాసిన లేఖ నుండి తీసుకోబడింది. మూడవ పట్టణము అంటే సువిశేష పట్టణము మత్తయి సువార్త నుంచి తీసుకోవడం జరిగింది. అయితే మొదటి పట్టణములో నిర్గమాకాండములో మనం చూసినట్లయితే నిర్గమాకాండము 19వ అధ్యాయము 4వ వచనములో మనం చూసినట్లయితే నేను ఐగుప్తు దేశీయులను ఏమి చేసితినో మీరు కనులారా చూసితిరి. గరుడ పక్షి తన పిల్లలను రెక్కల మీద మోసుకొని పోవునట్లే నేను మిమ్ము మోసుకొని వచ్చి నా చెంత చేర్చుకుంటునని మీకు బాగుగా తెలియను. ఇక్కడ ప్రభువు ఏమంటున్నాడంటే నేను మిమ్మల్ని నా చెంత చేర్చుకొంటిని అంటూ ఉన్నాడు. అంటే ప్రభువు ఇశ్రాయేలులను ఐగుప్తు దేశము నుండి మోషే నాయకత్వములో తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ఆయన నేను ఒక ప్రదేశానికి మిమ్మల్ని తీసుకొని వచ్చాను అని ఆయన చెప్పడం లేదు. ఒక ప్రదేశానికి మిమ్మల్ని తీసుకొని వచ్చాను అని ఆయన చెప్పడం లేదు. ఆయన ఏమంటున్నాడంటే మిమ్మల్ని నా చెంతకు చేర్చుకున్నాను అని ప్రభువు అంటూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఆయనకున్నటువంటి ప్రేమ ఇక్కడ వెల్లడి అవుతుంది. ఆయన యొక్క హృదయం ఇక్కడ మనకు వెల్లడవుతుంది. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు, ఆ యొక్క యేసుని దివ్య హృదయము ఎంత కారుణ్యము కలిగి ఉందో, ఎంత ప్రేమ కలిగి ఉందో, ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ ఎంత విస్తారమైనదో మనకు ఆయన యొక్క హృదయాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఏమంటున్నాడంటే నేను మిమ్మల్ని బానిసత్వం నుండి విడిపించుకొని ఇదిగో ఈ ప్రదేశానికి తీసుకొని వచ్చాను అని ఆయన పలకడం లేదు. ఆయన ఏమంటున్నాడంటే మిమ్మల్ని ఐగుప్తు నుండి నేను ఒక గరుడ పక్షి తన బిడ్డలను రెక్కలపైన మోసుకొని వచ్చినట్లే నేను మిమ్మల్ని తీసుకొని వచ్చి నా చెంతకు చేర్చుకొంటిని అని ప్రభువు పలుకుతూ ఉన్నాడు. అంటే రక్షణ అంటే బానిసత్వం నుండి బయటికి తీసుకుని రావడమే కాకుండా ఆ యొక్క ప్రజలను ఆయన దగ్గరికి చేర్చుకోవడము రక్షణ. కాబట్టి మనల్ని ఆ ప్రభు రక్షిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ఒక సమస్య నుంచి విడిపించి, లేకపోతే బానిసత్వం నుండి విడిపించి నేను విడిపించేసాను, అయిపోయింది నా పని అని ఆయన చెప్పడం లేదు. ఆయన ఏమంటున్నాడంటే ఆ యొక్క బానిసత్వం నుండి విడిపించినప్పుడు, ఆ యొక్క సమస్య నుండి ఆయన మనల్ని విడిపించిన తరువాత, ఆ యొక్క ప్రజలను విడిపించిన తరువాత ఆయన ఏం చేస్తున్నాడంటే తన చెంతకు చేర్చుకుంటూ ఉన్నాడు. మనల్ని కూడా మన యొక్క సమస్యలో ఉన్నప్పుడు ప్రభువు మన సమస్యల నుండి విడిపిస్తాడు. అంతేకాదు ఆయన చెంతకు మనల్ని చేర్చుకుంటాడు అని ఈ యొక్క ఆ యొక్క ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన హృదయము అలాంటి దివ్య హృదయము అని మనకు అర్థమవుతూ ఉంది. ఇంకా మనం చూసినట్లయితే ప్రేమించే ఒక ఉదాహరణ చూసినట్లయితే ప్రేమించే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఒక వాళ్ళ అబ్బాయి ప్రమాదంలో ఉన్నప్పుడు ఆ ప్రమాదం నుండి తప్పిస్తారు. తప్పించిన తర్వాత నా పని అయిపోయింది ఇంకా నువ్వు అని అనరు. ఆ యొక్క అబ్బాయిని
మరి వాళ్ళ అబ్బాయిని తన చెంతకు చేర్చుకుంటారు. అదేవిధంగా ఇంకా మనము చూసినట్లయితే మరి ప్రేమ కలిగిన దంపతులు ఒక సమస్యను పరిష్కరించుకున్నప్పుడు, అదిగో ఈ సమస్య ఉంది కదా, మరి ఈ సమస్యను పరిష్కరించుకున్నాము, అయిపోయింది కాబట్టి ఇంకా మనము నీ పాటికి నువ్వు నా పాటికి నేను ఉంటాను అని అనరు. వాళ్ళు ఐక్యంగా కలిసి ఉండాలనుకుంటారు. ఎందుకంటే సమస్యను పరిష్కరించుకున్నారు, ఇంకా ఐక్యమత్యముతో ఉండాలి అనుకుంటారు. అదేవిధంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీయులను మరి బానిసత్వం నుండి ఆయన విడిపించుకొని తీసుకొని వచ్చి మరి ఆయన తన చెంతకు చేర్చుకుంటున్నాడు. ఆయనే చెబుతూ ఉన్నాడు, నేను నా చెంతకు మిమ్మల్ని చేర్చుకున్నాను అని తెలియజేస్తున్నాడు. ఇంకా మనము చూసినట్లయితే పూర్వము నుండి కూడా దేవుడు ఏమంటున్నాడంటే ఆయన హృదయము ప్రజలతో అనుసంధానమై ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అటువంటి హృదయము ఆయన కలిగి ఉన్నాడు. అదే యేసు ప్రభుని దివ్య హృదయము. ఆ యొక్క హృదయాన్ని చూసినట్లయితే ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు దేవుడు, ఎంత కరుణ కలిగి ఉన్నాడు, ఎంత దయగలిగి ఉన్నాడు అనేది మనకు ఆ యొక్క హృదయాన్ని చూస్తే మనకు తెలుస్తూ ఉంది. ఎంత మరి కారుణ్యం కలిగి ఉన్నాడు, ఎంత త్యాగము ఆయన కలిగి ఉన్నాడు మరి మన పట్ల అని మనకు అర్థమవుతూ ఉంది. ఇంకా మనం చూసినట్లయితే ప్రభువు ఇలా అంటున్నాడు, ఏమంటున్నాడంటే మీరు నా ప్రజలు అని పిలుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి ఆ యొక్క సీనాయి పర్వతము దగ్గరికి వచ్చినప్పుడు వారితో ఒడంబడిక చేస్తూ ఉన్నాడు. మీరు నా ప్రజలు, నా సొంత ప్రజలు అని ఒడంబడిక చేస్తూ ఉన్నాడు. అయితే ఆ ప్రజలను ఎన్నుకోవటములో మరి ఎన్నుకోవటంలో వాళ్ళ యొక్క ఔన్నత్యము లేకపోతే వాళ్ళ యొక్క గొప్పతనం ఏమిటంటే ఏమీ లేదు. వారు గొప్పవాళ్ళని కాదు, లేకపోతే వాళ్ళు బలమైన జాతి అని కాదు, లేకపోతే వాళ్ళు ఆ యొక్క నీతిమంతులని కాదు, ఇవేవి కాదు. కానీ మరి దేవుడు వారిని ప్రేమించాడు కాబట్టి వారిని ఎన్నుకుంటూ ఉన్నాడు, ప్రేమిస్తున్నాడు, ఎన్నుకుంటున్నాడు, వారిని పిలుస్తున్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనము చూసినట్లయితే దేవుడు ఆయన హృదయము మరి ప్రజల కోసం, తన ప్రజల కోసం తప్పిస్తూ ఉంది. కాబట్టి ఆయన ఆ యొక్క ఇశ్రాయేలీయులను ఎన్నుకుంటున్నాడు. ఆయన ప్రేమించి ఎన్నుకొని వారిని పిలిచి వారిని తన చెంతకు చేర్చుకుంటున్నాడు. ఆనాడే కాదు, ఈనాడు మనందరినీ, మానవ జాతిని అందరినీ కూడా ఆయన ప్రేమించి ఎన్నిక చేసుకొని ఆయన పిలుస్తూ ఉన్నాడు, మనల్ని ఆయన చెంతకు చేర్చుకుంటున్నాడు అని మనకు అర్థమవుతూ ఉంది. అలాంటి హృదయము ఆయన కలిగి ఉన్నాడు, ఆయన దివ్య హృదయము అలాంటి ప్రేమను కలిగి ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. ఇంకా మనము చూసినట్లయితే చాలామంది ఏమనుకుంటారంటే నేను పవిత్రంగా మారితే చాలు దేవుడు నన్ను ప్రేమిస్తాడు అని అనుకుంటారు. కానీ మనము పవిత్రంగా ఉంటే కాదు ఆయన ప్రేమిస్తున్నది. ఆయన ముందు మనల్ని ప్రేమించాడు, మనము కాదు ఆయన ప్రేమించింది. ఆయన మనల్ని ప్రేమించాడు, మనల్ని ఆయన ఎన్నుకుంటున్నాడు, ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన యొక్క ప్రేమకు ప్రతిస్పందన మనం చూపించాలి, ఆయన యొక్క ఎన్నికకు మనము ప్రతిస్పందన చూపించాలి, ఆయన యొక్క పిలుపుకు మనము ప్రతిస్పందన చూపించాలి. ఆయన యొక్క ప్రేమకు, ఎన్నికకు, పిలుపుకు ప్రతిస్పందన చూపిస్తున్నాము అంటే అర్థం ఏమిటంటే మనము పవిత్రంగా జీవిస్తున్నామని అర్థము. మనం ముందుగా పవిత్రంగా జీవిస్తే కాదు ఆయన మనల్ని ప్రేమించింది. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని పిలుస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క 3 విషయాలకు మనము ఏ విధంగా ప్రతిస్పందించాలి అంటే మనము ఆయన్ను ప్రేమించి మనము పవిత్రంగా జీవించినట్లయితే ఆయన యొక్క ఎన్నికకు, ఆయన యొక్క పిలుపుకు, ఆయన యొక్క ప్రేమకు మనం ప్రతిస్పందన చూపించిన వాళ్ళం అవుతామని మనము తెలుసుకొని ఆ యొక్క ప్రభు యొక్క హృదయానికి, ఆ యొక్క హృదయాన్ని చూస్తూ ఆయన ప్రేమను మనము గ్రహించగలగాలి. ఇంకా మనము చూసినట్లయితే యేసు దివ్య హృదయము అది ఒక త్యాగపూరితమైన హృదయము. యేసు ప్రభుని హృదయము ఒక త్యాగపూరితమైన హృదయము. ఆ యొక్క హృదయము గురించి పునీత పౌలు గారు ఎంత చక్కగా ఈరోజు 2వ పట్టణంలో వివరిస్తూ ఉన్నాడు. యేసు దివ్య హృదయము గురించి గొప్ప పరమ రహస్యాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటంటే మనము బలహీనులుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు
మరణించాడు. మనం బలహీనులుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు మరణించాడు అని పునీత పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మనము బలహీనులుగా ఉన్నప్పుడు, మనము పాపులుగా ఉన్నప్పుడు, మనము ఆయనకు శత్రువులుగా ఉన్నప్పుడే ఆయన మన కొరకు మరణించాడు. చూడండి, మనము బలహీనులుగా ఉన్నప్పుడు, మనము పాపులుగా ఉన్నప్పుడే, మనము ఆయనకు శత్రువులుగా ఉన్నప్పుడే ఆయన మన కోసం మరణించాడు అని పునీత పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఇంకా ముందుకు వెళుతూ ఆయన ఏమంటున్నాడంటే, ఒక నీతిమంతుని కోసం ఒక వ్యక్తి మరణించడానికి సిద్ధపడతాడేమో కానీ మరి దుర్మార్గుల కోసం ఎవరైనా మరణించడానికి ఇష్టపడరు. కానీ మనము పాపులము అయినప్పటికీ, దేవునికి శత్రువులము అయినప్పటికీ, మనము తిరుగుబాటుదారులం అయినప్పటికీ, మనము దేవునికి శత్రువులుగా జీవిస్తూ ఉన్నప్పటికీ ఆయన మనల్ని ప్రేమించి మన కోసం ఆయన మరణించాడు. ఆయన హృదయము త్యాగపూరితమైన హృదయము అని పునీత పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ప్రజలు వారు ప్రేమించిన వ్యక్తుల కోసం వారు త్యాగం చేయడానికి ఇష్టపడతారు. తల్లిదండ్రులు వారి బిడ్డల కోసం త్యాగం చేయడానికి ఇష్టపడతారు. స్నేహితులు వారి యొక్క స్నేహితుల కోసం త్యాగం చేయడానికి ఇష్టపడతారు. దంపతులైతే ఒకరికొకరు త్యాగం చేసుకోవడానికి ఇష్టపడతారు. ఈ విధంగా మనం చూసినట్లయితే సైనికులను చూసినట్లయితే వారి దేశం కోసం త్యాగం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ విధంగా మనం చూసినట్లయితే మనము పాపులుగా ఉన్నప్పుడే మనకు ఏ యోగ్యత లేదు, ఆయన సంతోష పెట్టడం లేదు, ఆయనకు దూరంగా జీవిస్తున్నాము, ఆయనకు వ్యతిరేకులుగా జీవిస్తున్నాము, ఆయనకు శత్రువులుగా జీవిస్తున్నాము, మనం పాపులుగా జీవిస్తున్నాము. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడే, మనము పాపులుగా ఉన్నప్పుడే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన మానవ జాతి కోసం మరణించాడు, పాపుల కోసం మరణించాడు. ఆయనకు శిలువ శత్రువులుగా ఉన్నటువంటి మన కోసము ఆయన మరణించాడు అని పునీత పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన హృదయం ఒక త్యాగపూరితమైన హృదయము అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ హృదయమును మనము ప్రేమించాలి, ఆ హృదయానికి మనము స్పందించాలి. ఏ విధంగా ఆ హృదయానికి మనము స్పందించగలము అంటే, మనము పవిత్రంగా జీవించాలి. మన యొక్క జీవితంలో, క్రైస్తవ జీవితంలో పవిత్రత లేకపోతే మనము క్రైస్తవులము అని చెప్పుకోవడం కూడా చెప్పుకోవడం కూడా వ్యర్థమే అయిపోతుంది. కాబట్టి మనము పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. మన శక్తి సరిపోకపోయినా దేవుణ్ణి మనం అడిగినట్లయితే దేవుడు మనకు శక్తిని ఇస్తూ ఉంటాడు. ఒక సమయం వచ్చినప్పుడు మనము ఏ విషయంలోనైతే బలహీన పడిపోతూ ఉన్నామో, ఏ విషయంలోనైతే తప్పటడుగులు వేస్తున్నామో, ఏ విషయంలో అయితే మనము పడిపోతూ ఉన్నామో, ఆ యొక్క విషయాలలో మనము బలహీనులుగా ఉన్నటువంటి మనము బలవంతులుగా మారాలి అంటే, దేవుణ్ణి అంటిపెట్టుకొని దేవునితో అనుసంధానం కలిగి జీవించాలి అంటే, ఆ పవిత్ర హృదయాన్ని సంతోష పెట్టాలి అంటే, ఆ యొక్క దివ్య హృదయాన్ని మనము సంతోష పెట్టాలి అంటే, మన యొక్క బలహీనతలో కూడా మనము ప్రభువును అడిగినట్లయితే, ప్రభువా నన్ను బలపరచమని ప్రభువును అడిగినప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఇంకా మనం చూసినట్లయితే మూడో విషయం మనం చూసినట్లయితే, సువిశేషపట్నంలో మనం చూసినట్లయితే యేసు దివ్య హృదయము కారుణ్యముతో నిండిన హృదయము, యేసు దివ్య హృదయము కారుణ్యముతో నిండిన హృదయము అని మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనములో మనం చూసినట్లయితే, ఆయన కాపరం లేని ప్రజలను చూసి ఆయన కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను అని ఒక ట్రాన్స్లేషన్లో మనము చూస్తాము. ఆయన కనికరము కలిగి ఉన్నాడు అని మనము చూస్తూ ఉన్నాము. అయితే ఇంకొక ట్రాన్స్లేషన్లో ఏమంటుందంటే, కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను అంటే అంత లోతైన కారుణ్యము ఆయన కలిగి ఉన్నాడు అని మనకు అర్థమవుతూ ఉంది. చూడండి, అయితే మనము ఎవరైనా ప్రజల ముఖాలను మాత్రమే మనం చూడగలుగుతాము, కానీ వారి వెనకున్నటువంటి బాధ మనకు అర్థం కాదు. కానీ యేసు ప్రభు వారి వెనకున్నటువంటి బాధను అర్థం చేసుకుంటున్నాడు. వారి ముఖాలను చూడడమే కాదు, వారి చరిత్రను చూస్తూ ఉన్నాడు, వారి యొక్క గాయాలను ఆయన చూస్తూ ఉన్నాడు, వారి యొక్క భయాలను ఆయన చూస్తూ ఉన్నాడు, వారి యొక్క ఒంటరితనాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు, వారి యొక్క బరువు బాధ్యతలను ఆయన చూస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఆయన వారి వెనుక దాగి ఉన్నటువంటి కన్నీటిని ఆయన చూస్తూ ఉన్నాడు. వారు దాచుకొని ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి కన్నీటిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. చూడండి, ఈ విధంగా ఆయన
కనికరము కలిగి ఉన్నాడు. చూసి వారి పట్ల కారుణ్యాన్ని చూపిస్తూ ఉన్నాడు. అటువంటి దివ్య హృదయాన్ని మనము ప్రేమించాలి. మరి యేసు ప్రభు లాజరు మరణించినప్పుడు కనికరముతో ఏడ్చాడు. మరి పేతురు పశ్చాత్తాపడినప్పుడు మరి పేతురుని క్షమించాడు. మరి ఎంతోమంది కుష్ఠరోగులను ఆయన మరి తాకాడు, ఆయన స్వస్థపరిచాడు. మరి అటువంటి కనికరము కలిగిన హృదయము యేసు ప్రభు కలిగి ఉన్నాడు. పేదలను దరికి చేర్చుకుంటున్నాడు. మరి ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళకి ఆహారాన్ని అందించాడు. 5,000 మందికి ఆహారాన్ని ఆయన అందించాడు. ఇలాంటి కారుణ్యము కలిగినట్టుగా అటువంటి హృదయాన్ని ప్రభువు కలిగి ఉన్నాడు. కాబట్టి మరి ఆ యొక్క దివ్య హృదయాన్ని, యేసు దివ్య హృదయాన్ని మనము ప్రేమించాలి అంటే మనము ఆ యొక్క ప్రభువుకు దగ్గరగా సమీపముగా రావాలి అంటే, ఆయన చెంతకు మనము రావాలి అంటే ముందుగా మనము మన యొక్క ఎక్కడైతే మన ఆత్మసాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుందో, ఎక్కడైతే మనము తప్పటడుగులు వేస్తూ ఉన్నామో, ఎక్కడైతే మనం బలహీనులుగా ఉన్నామో, ఎక్కడైతే మనం పడిపోతున్నామో అవి ఆత్మ పరిశీలన చేసుకొని మనము ఎక్కడ బలహీనతతో ఉన్నామో ఆ బలహీనత దగ్గర మనల్ని బలపరచమని, ఎక్కడైతే తప్పటడుగులు వేస్తున్నామో మనం చక్కగా నడుచుటకు శక్తిని దయచేయమని, ఎక్కడైతే మనం పూర్తిగా పడిపోతున్నామో అక్కడ మనల్ని బలంగా నిలబెట్టమని, ఆ యొక్క ప్రభువును, ఆ దివ్య కారుణ్య, ఆ దివ్య హృదయము, యేసు దివ్య హృదయమును మరి ఆ యొక్క హృదయాన్ని చూస్తూ ఆ ప్రభువును మనం అడిగినట్లయితే ఆ యొక్క ప్రభువు మనల్ని మరి బలంగా స్థిరంగా నిలబెట్టి మనం పవిత్రతలో సంపూర్ణంగా ఉన్నటకు, పరిపూర్ణులవుటకు, పరిశుద్ధులమగుటకు ఆ దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకే పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్లే మీరును పరిపూర్ణులై ఉండండి అని యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము పరిపూర్ణులమై ఉండాలి అంటే ఆ యొక్క యేసు దివ్య హృదయాన్ని మనము చూస్తూ ఆ ప్రభువును మనము ప్రార్థించినట్లయితే ఆ ప్రభువు మనల్ని బలపరుస్తాడు, మనల్ని పరిపూర్ణులను చేస్తాడు, మనల్ని పరిశుద్ధులను చేస్తాడు. ఆ విధంగా ఆయన మనందరినీ కూడా ఆయన చెంతకు పిలుచుకొని, ఆయన చెంతకు చేర్చుకొని మనల్ని ఆదరిస్తాడు. కాబట్టి యేసు దివ్య హృదయము గురించి మనము ధ్యానించుకున్నాము. ఆ ప్రభువుకు మరి యేసు దివ్య హృదయానికి వ్యతిరేకముగా మనము ఎటువంటి తప్పిదములు చేయకుండా, చేసిన తప్పిదములను ఏమైనా ఉన్నట్లయితే ప్రభువును అడిగి మనం ఆ ప్రభువుకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి ఆ దివ్య హృదయాన్ని మనము ధ్యానించుకుంటూ ఆ ప్రభువుకు సమీపంలో చేరుకొని, ఆ ప్రభువు చెంతకు చేరుకొని ప్రభువుకు ఇష్టమైన బిడ్డలుగా జీవిద్దాం. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.